హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు WWE తెలుగు అప్డేట్స్ ఛానల్. సో మనకి లాస్ట్ 2 డేస్ నుండి కోడీ రోడ్స్ ట్రెండింగ్లో ఉన్నారు. సో మన కోడీ రోడ్స్ రస్సల్మేనియా స్పాట్ని రాక్కి ఇవ్వడం వల్ల చాలామంది ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయినారు. అందుకనే కోడీ రోడ్స్ని ట్రెండింగ్లో వచ్చినారు. వీ వాంట్ కోడీ అండ్ జస్టిస్ ఫర్ కోడీ అని ట్రెండింగ్లో వచ్చినారు. సో ప్రజెంట్ ఇదంతా మారిపోయింది. లాస్ట్ 2 డేస్ నుండి కోడీ రోడ్స్ ట్రెండింగ్లో ఉన్నారు. సో ప్రజెంట్ ఈరోజు మన రాక్ ట్రెండింగ్లోకి వచ్చినారు. వీ వాంట్ రాకీ అని మన ట్విట్టర్లోనైతే ట్వీట్ చేస్తున్నారు రాక్ ఫ్యాన్స్. సో చాలామంది ఫ్యాన్స్ ట్వీట్లు అయితే చేస్తున్నారు వీ వాంట్ రాకీ అని. సో రాకీ అనే పేరుతో చాలామంది ఫ్యాన్స్ అయితే ట్వీట్ చేస్తున్నారు వీ వాంట్ రాకీ అని. సో ఇదంతా చూస్తుంటే చాలా తమాషా అనిపిస్తుంది. సో లాస్ట్ 2 డేస్ నుండి కోడీ రోడ్స్ ట్రెండింగ్లోకి వచ్చినారు. సో ప్రజెంట్ ఈరోజు రాక్ ట్రెండింగ్లోకి వచ్చినారు. సో ప్రజెంట్ ఇప్పుడు రాక్ మర్చెండైజ్ సేల్లో నంబర్ 1 పొజిషన్లోకి వచ్చేసినారు. సో మన రాక్ మర్చెండైజ్ సేల్లో నంబర్ 1 స్పాట్లో ఉన్నారు. సో మన కోడీ రోడ్స్ ఫ్యాన్స్ కోడీ రోడ్స్ని ట్రెండ్ చేస్తున్నారు అండ్ రాక్ ఫ్యాన్స్ రాక్ని ట్రెండ్ చేస్తున్నారు. సో ఒక చిన్నపాటి వార్ అయితే జరుగుతుంది సోషల్ మీడియాలో రాక్ ఫ్యాన్స్ అండ్ కోడీ రోడ్స్ ఫ్యాన్స్ మధ్య. సో ఇలాంటి సమయంలో మనకు ఒక రూమర్ అయితే వచ్చింది. సో రూమర్ అనే కాదు, ఒక అప్డేట్ అని చెప్పుకోవచ్చు. సో అది ఏంటంటే రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జనవరి 3న ఫిక్స్ అయిందంట. సో మన WWE ప్లాన్ చేసిందంట జనవరి 3న. సో జనవరి 3న ఫిక్స్ చేసిందంట ఈ మ్యాచ్ రస్సల్మేనియా 40లో జరగాలని. సో అసలు ఇది చాలా షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. సో మరి అలాంటప్పుడు కోడీ రోడ్స్ రాయల్ రంబల్ని విన్ అవ్వడం ఎందుకు? సో ఇది WWEకి ముందే తెలుసు. కోడీ రోడ్స్ రాయల్ రంబల్ విన్ అయితే అండ్ రస్సల్మేనియా స్పాట్ని సాక్రిఫైస్ చేస్తే ఏం జరుగుతుందో WWEకి ముందే తెలుసు అనుకుంటా. సో WWE కావాలని ఇలా చేపించింది కావచ్చు. సో మనకి అప్డేట్ అయితే వచ్చింది. రాక్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ ఫిక్స్ అయ్యింది జనవరి 3నంట రాయల్ రంబల్ కాకముందే. సో ఈ మ్యాచ్ రస్సల్మేనియా 40లో జరగాలని ముందే ఫిక్స్ అయింది. రాయల్ రంబల్ కన్నా ముందే ఫిక్స్ అయ్యిందంట. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు ఇలా ఎందుకు చేసింది WWE? సో మరి మీరు ఎవరి సైడ్ ఉన్నారు? టీమ్ రాకా లేదంటే టీమ్ కోడీ రోడ్సా? సో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్ కార్డ్ గురించి. సో మనకి మెన్స్ ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్లో US టైటిల్ కోసం ఫైట్ చేయాల్సి ఉంటుందన్నట్టుగా రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో ఈ మ్యాచ్లో గెలిచిన వాళ్ళు మేబీ US టైటిల్ కోసం ఛాలెంజ్ చేయొచ్చు కావచ్చు. సో ఇలా అయితే అప్డేట్ అయితే వచ్చింది. అండ్ ఇంకొక మ్యాచ్ ఏంటంటే రియా రిప్లీ వర్సెస్ నయా జాక్స్ మధ్య ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ మ్యాచ్ ఆల్రెడీ ఫ్యూడ్ అయితే స్టార్ట్ అయింది. సో ఈ మ్యాచ్ కన్ఫర్మ్గా ఎలిమినేషన్ ఛాంబర్లో జరిగే ఛాన్స్ అయితే ఉంది. అండ్ మనకి CM Punk రీప్లేస్మెంట్గా బెక్కీ లించ్ని అయితే యాడ్ చేసింది WWE. సో మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో మన ఎలిమినేషన్ ఛాంబర్ బ్యానర్లో బెక్కీ లించ్ అయితే యాడ్ అయిపోయింది. సో మనకి ఉమెన్స్ ఎలిమినేషన్ ఛాంబర్ మ్యాచ్లో బెక్కీ లించ్ విన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ బెక్కీ లించ్ రస్సల్మేనియా 40లో రియా రిప్లీకి ఛాలెంజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ విధంగానైతే ఉంది అప్డేట్. సో మరి చూద్దాం ఏం జరుగుతుందో. సో మనకి ఇంకొకటి కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ ఉన్నాయి. సో మేబీ ఆ మ్యాచ్ జరగకపోవచ్చు. చాలా లెస్ ఛాన్సెస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ ఒక బిగ్ మ్యాచ్. సో అలాంటి మ్యాచ్ గ్రాండెస్ట్ స్టేడియంలో జరగాలి. సో ఇప్పుడు ఎలిమినేషన్ ఛాంబర్లో జరిగే స్టేడియం కూడా గ్రాండెస్ట్ స్టేడియమే, కాకపోతే రస్సల్మేనియా అండ్ సమ్మర్ స్లామ్ కన్నా చాలా చిన్నదని చెప్పాలి. సో అందుకని మేబీ ఈ మ్యాచ్ ఎలిమినేషన్ ఛాంబర్లో జరగదని నాకైతే అనిపిస్తుంది. సో మరి మీరేమంటారో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రేపటి రా గురించి. సో రేపటి రాలో మనకి కోడీ రోడ్స్ వర్సెస్ షిన్సుకే నాకమురా మధ్య మ్యాచ్ అయితే ఉంది, బుల్ రోప్ మ్యాచ్. సో ఈ మ్యాచ్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. అండ్ మనకి రేపటి రాలో గుంతర్ 600 days యాజ్ ఎ ఛాంపియన్ సెలబ్రేషన్స్ అయితే చూడడానికి దొరుకుతాయి. అండ్ అంతేకాదు రేపటి రాలో కబుకి వారియర్స్ వర్సెస్ కటానా చైన్స్ అండ్ కేడెన్ కార్టర్ మధ్య ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ అయితే ఉంది. అండ్ అంతేకాదు ఇంకొకటి ఏంటంటే న్యూ డే వర్సెస్ ఇంపీరియం వర్సెస్ DY వర్సెస్ మన క్రీడ్ బ్రదర్స్ మధ్య ఒక 8-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే ఉంది. అండ్ అంతేకాదు ద మిజ్ వర్సెస్ JD McDonagh మధ్య ఒక సింగిల్ మ్యాచ్ అయితే చూడడానికి దొరుకుతుంది రేపటి రాలో. అండ్ అంతేకాదు రేపటి రాలో ఒక మిక్స్డ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ కూడా ఉంది. సో అదేంటంటే మ్యాగ్జిన్ డూప్రే అండ్ అకిరా తొజావా వర్సెస్ ఐవార్ అండ్ వాల్హల్లా మధ్య ఒక మిక్స్డ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే ఉంది. సో రేపటి రాలో చూడడానికి అయితే దొరుకుతుంది. సో ఇవి అఫీషియల్గా రేపటి రా కోసం కన్ఫర్మ్ ఉన్న మ్యాచెస్. సో ఇంకేమైనా అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే ఇన్స్టాగ్రామ్లో మెన్షన్ చేస్తాను. సో మీరు ఇన్స్టాలో కూడా ఫాలో చేసేయండి.
సో వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. సో మరి మీరు టీం రాకీయా లేదంటే టీం కోడీ రోడ్సా, మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి.